అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ దేవాలయము 2024 మార్చ్ 7వ తారీఖు నుంచి శైవాగమ ప్రకారం పంచాహ్నికంగా అంటే 5 రోజులు బ్రహ్మరథోత్సవం ఇక్కడ ఘనంగా జరుగుతుంది. 7వ తారీఖు గణపతి హోమము, ధ్వజారోహణ, కలశ స్థాపన. 8వ తారీఖు శివరాత్రి, విశేషంగా అభిషేకాదులు, కళ్యాణోత్సవము, రాత్రిలో యామ పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు. 9వ తారీఖు బ్రహ్మరథోత్సవం జరుగుతుంది. 10వ తారీఖు చండీయాగము, పారువేట ఉత్సవము, కీలుగుర్రాలు ఉంటాయి. 11వ తారీఖు స్వామివారి యొక్క శయనోత్సవము, తీర్థస్నానము అన్నీ ఉంటాయి. ఈ క్షేత్రానికి ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక నుండే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. అందులోని విశేషంగా ఇది రాముల వారి జటాకి మోక్షం ఇచ్చిన స్థలము. అలాగే అగస్త్యుల వారి క్షేత్రంలో శివలింగ స్థాపన చేసి హరిహర అభేదతత్వాన్ని చూపించినటువంటి స్థలము. ఇటువంటి క్షేత్రంలో ఈ బ్రహ్మోత్సవాలలో ప్రతి ఒక్కరూ వచ్చి స్వామి సేవలో పాల్గొని స్వామి యొక్క ఆశీర్వాదాలు పొంది ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని భక్తులందరినీ కోరుకుంటూ ఉన్నాను.